నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ భవానీ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది. ఇక్కడ కూడా అధికారంలో ఉన్న పార్టీ తొందరలో కూలిపోబోతుందని బీజేపీ పార్టీ లీడర్స్ అంటున్నారు. అదే లక్ష్మణ్ గారికి మతి భ్రమించింది. ఆయన ఏం అనలేము, పెద్ద మనిషి, ఆయన పెద్దల సభలో ఉన్నాడు. ఆయన నిజంగా కూడా ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచే ఇది కూడా లేదు ఆయనకి. ఇవాళ మాట్లాడతారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తుమ్ము తూసిపోతుంది ముక్కు మీదే, పార్లమెంట్ తర్వాత చూపిస్తాం మేము ఏందో అంటున్నారు. అది ఏమైనా తెలివి అనుకుంటున్నారా వాళ్ళు? అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు ఆయన, ప్లస్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఓటేసిండు జనాలు. అంటే ఇచ్చి మ్యాండేట్ ఇచ్చి 64 మందితోని ముఖ్యమంత్రి కండి మీరు అని చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కనాడు కూడా ఓరవకుండా పదే పదే ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఏందో జోడు అన్నదమ్ముల్లాగా ఏందో ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి ఎప్పుడు కూడా అంతే కూలుస్తాము కూలిపోతుంది అదే పాట పాడుతున్నారు. తెలివారా ఇదేమన్నా? అట్లా మాట్లాడడానికి అసలు సిగ్గుండాలి మీకు. ఏమనుకుంటున్నారు? తమాషా అనుకుంటున్నారా? చలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అదే చెప్పినాం, రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పినాం, ఇఫ్ యూ పోక్ మీ ఐ విల్ స్క్రాచ్ యూ అని. మీరేమన్నా చేస్తే ఇక ఆగదు, అక్కడ అంతం ఉండదని చెప్తా ఉన్నాం మేము. రేపు ప్రధాని 5-6 తారీఖులలో తెలంగాణకు వస్తున్నారు. కొన్ని శంకుస్థాపన పనులు కూడా చేస్తా అంటున్నారు. బీజేపీకి అది ఫేవర్ అయ్యేటట్లు, కాంగ్రెస్కి అది నష్టమయ్యేటట్లు ఏమైనా కనిపిస్తుంది మేడం? అది ఏమీ కాదు, నిజంగా కూడా చెప్తా ఉన్నాము. వాళ్ళు చేసింది ఇన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏదో వాళ్ళు సవితి తల్లి ప్రేమను చూపించారు. అసలు తెలంగాణ మీద వాళ్ళకి ఏమాట కించిత్తు కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమీ ఇవ్వలేదు తెలంగాణకు. ఇప్పుడు వచ్చేదో చేస్తామంటే నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. ఒకవేళ ఉండుంటే మొన్ననే ఆదరించేటోళ్ళు 8 సీట్లకే పరిమితం చేయకపోదురు. తర్వాత ఇప్పుడు కూడా పార్లమెంట్లో పదే వాళ్ళకి అదే చెప్తా ఉన్నాము. మొన్న 4 గెలిచిండు కదా, ఒక్కటన్నా కాపాడుకోవడానికి ట్రై చేయండి అని చెప్తా ఉన్నాం. కనీసం ఒక్కటి తెచ్చుకోండి. ఇలా మీరు మాట్లాడాలంటే మీ ఆదిలాబాద్ పోతుంది, నిజామాబాద్ పోతుంది, కరీంనగర్ పోతుంది. ఉల్టా సీదా మాట్లాడుతున్నాడు ఆ బండి సంజయ్ అయితే, నోరు కడ్డు కదుపు లేకుండా. గ్రేట్ అనుకుంటారా ఏంది జనాలు? అంటే జనాలు విస్మరించిండ్రు. ఎన్నో దగ్గర మనము పత్రికలల్లో మీడియాలో నాందామని చెప్పి ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టే మాట్లాడతారో అర్థం కాదు. మెడ మీద తలకాయలు పెట్టుకుని మాట్లాడితే మంచిగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కటి కూడా వచ్చే పాపన ఇక వాళ్ళు ముందు పోరు, వాళ్ళు రాదు వాళ్ళకి. సో 17కు 17 ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. వాళ్ళకు బుద్ధి చెప్పబోతా ఉన్నాం. ఇప్పుడు వచ్చే పార్లమెంటరీ ఎలక్షన్లో వామపక్షాలతో ఏమన్నా పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందా కాంగ్రెస్? ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఆల్రెడీ మేము పొత్తులో ఉన్న సిపిఐతో అట్లనే కంటిన్యూ ఉన్నాము. సో ఇంకెక్కడ కొత్తగా ఎవరు మా భావ సారూప్యం ఉన్న పార్టీలు ఏమన్నా వస్తే కలుపుకోబోతుండొచ్చు. అంటే ఇది నా పరిధి దాటిన క్వశ్చన్. పెద్దలు నిర్ణయిస్తారు దాన్ని. డెఫినెట్గా కలిసి వచ్చేటోళ్ళందరూ కలిసే పోతున్నాం కాబట్టి చక్కటి ఘన విజయం అయితే సాధిస్తామని చెప్తా ఉన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ రేపు 13వ తారీఖుకి కవితని మళ్ళీ అటెండ్ అవ్వమని కోర్టు చెప్పింది. ఇప్పటికీ ఆల్రెడీ 3 టైమ్, ఇది 3rd ఛాన్స్. ఎన్నిసార్లు ఇలా ఛాన్స్ ఇస్తూ వెళ్తూ ఉంటారు? అదే ఆమె మాజీ ముఖ్యమంత్రి కూతురు కాకుంటుంటే ఒక సామాన్యురాలికి ఇన్ని ఛాన్సులు ఉంటాయా? అదే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ సెక్షన్ 41A ప్రకారం నోటీసులు ఇస్తే గట్లెందుకు ఇస్తారు? నేను ఇప్పుడు రాను, 6 వారాల పాటు నాకు సెలవు కావాలి, ఏమి ఎక్స్క్యూజెస్ అర్థమవుతలేదు. గతంలో ఈడీ పిలిస్తే కూడా 5 సార్లు పిలిస్తే దాదాపు 2 సార్లు, ఒకసారి అటెండ్ అయింది ఆమె. మిగతా అన్ని సార్లలో గలీజ్ ఎక్స్క్యూజెసే అడిగింది. ఓసారి సిక్ అని, ఓసారి మహిళా రిజర్వేషన్ అని కథలు చేసింది. ఇప్పుడు కూడా అట్లే, అంటే వాళ్ళ మెడకు చుట్టుకోబోతుంది. బీజేపీ గేమ్లా ఏదో చేద్దాం అనుకున్నారు అసెంబ్లీ టైంలో, కరెక్ట్ ఎలక్షన్స్ ముందట. అదేమైంది? కాంగ్రెస్ గెలిచింది. పార్లమెంట్ ముందట మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. ఏమవుతుంది? మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది. సో పెద్దవాళ్ళు ఏం చేసినా కూడా ఆ బీజేపీ ఆ బీఆర్ఎస్ కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా వాళ్ళు కవితను అరెస్ట్ చేసినా చేయకపోయినా ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. కాంగ్రెస్ మంచి పాలన అందిస్తుంది. మేము ఇస్తామన్న 6 గ్యారంటీలు ఇస్తానే ఉన్నాము. అదనంగా ఇవాళ చూడండి, మెగా డిఎస్సి ప్రకటించున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే అన్ని వర్గాల వాళ్ళని ఇవాళ హక్కున చేర్చుకొని జనరంజకంగా పాలిస్తున్నప్పుడు ప్రజలు కూడా హక్కున చేర్చుకొని మళ్ళొక్కసారి క్లియర్ మ్యాండేట్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేశారు, అంటే చేశారు, 4 చేశారు, మిగతా 2 అదే విషయంలో ఈ గ్యాస్ సిలిండర్ విషయంలో అవకతవకలు కూడా జరుగుతున్నాయి అంటారు. ఏం అవకతవకలు జరగదు, అందరికీ వస్తాయి. బీపీఎల్ లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ వస్తాయి. ఏమీ ఆపోహలు పెట్టుకోవద్దు. మహిళలందరూ కూడా చక్కగా ఉచిత రవాణా అదైతే వాడుకుంటా ఉన్నారు. తర్వాత ఆరోగ్యశ్రీని కూడా పెంచినాము. నిన్న 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అండ్ 500 రూపాయలు సిలిండర్ ప్రారంభించినాము. తర్వాత మిగతాయి కూడా చేస్తాము. ఈ దిశగా మేము చేస్తున్న వాటికి చక్కటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే పౌర సమాజం కానీ ప్రతిపక్షాలు కానీ ఇవ్వచ్చు. అంతే తప్ప కాంగ్రెస్ తెచ్చిన పథకాల మీద మీరు బురద జల్లీలు కేవలం మేము విమర్శలే పెట్టుకుంటామంటే అది మీ కర్మ, మీరు ముందుకు పోలేరు అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ మ్యామ్.